భరత్ గారు ఒకటే సెంటెన్స్ చెప్పండి సార్. అడివంతా తిరిగి వినరా, ఎక్కడ జంతువు ఉందా అని వెతికి వేటాడి తెచ్చిన జంతువును ఎట్లయితే తీసుకువచ్చి పిల్లలకు పెడుతుంది కదా పెద్ద పులి, అటనే కేసీఆర్ కూడా రాష్ట్ర సంపదను, రాష్ట్ర వ్యవస్థను, రాష్ట్ర పరిపాలన అంత కుటుంబానికి పెట్టిన మనిషి. పెద్ద ఆయన ఏదో పెద్ద ఓ గాంధీ మహాత్ముడు లేదా జవహర్ లాల్ నెహ్రూ పెద్ద ఏదోగా వీళ్ళు ఊహిస్తారు కావచ్చు, కానీ నేనెన్నడూ అట్లా ఊహించలేదు. ప్రతి చోట ఒకటి 10 మందితో మాట్లాడించి వాళ్ళని అపహాస్యం చేస్తాడు సార్. కత్తి వెంకట స్వామితో నేను ఒక విషయంలో విభేదిస్తాను. 10 మందితో మాట్లాడిస్తాడు, 10 మంది అభిప్రాయాలు తీసుకుంటాడు పబ్లిక్ లో, కానీ వాళ్ళని అపహాస్యం చేసి వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా నా ఒపీనియన్ చెప్పంటారా? ఓకే ఓకే శరత్ గారు, నేను మీతో విభజిస్తాను. నా ఒపీనియన్ చెప్పంటారా? ఒక నిమిషం. సబ్కా సున్కే ఇతనా ఖరాబ్ బోల్కే నహీ బోలా మై, నేను చెప్పిన స్పష్టంగా. నా ఒపీనియన్ చెప్పంటారా? శరత్ గారు, నా ఒపీనియన్ చెప్పంటారా? 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా కేసీఆర్ గుర్తుంటాడు. తెలంగాణ గడ్డ ఉన్నంత కాలం అది వద్దని ఎవరన్నారు సార్? ఇవాళ మేము కూడా గుర్తు చేస్తాం, మేము కాదనలేదు. కాకపోతే మనం ఏమన్నామంటే సార్, రాష్ట్రం అంత కష్టపడి సంపాదించిన తర్వాత రాష్ట్ర ప్రగతికి ఏ పాత్ర అయితే పోషించలేదు. ఇప్పుడు మనం అన్నమంతా వండి రాబోయే రోజుల్లో ఈ డబ్బులు ఇవన్నీ అవినీతి, డబ్బులు, కుటుంబ పాలన ఇవన్నీ కామన్ అయిపోతాయి. ఎవరు చేయట్లేదు కుటుంబ పాలన, ఎవరు సంపాదించట్లేదు అన్నది అయిపోయింది. పబ్లికే ఓటుకు 2000 3000 అడిగిన తర్వాత కామన్ అయిపోయింది. పైసలు లేకపోతే వినండి ఒక నిమిషం. పైసలు లేకపోతే నేను ఒక మాట చెప్తా. నేను ఒక నిమిషం వినండి. నన్ను చెప్పనివ్వండి ఒక నిమిషం. కమిట్మెంట్ దృష్ట్యా కేసీఆర్ అనేక వేదికల మీద మాతో ఉన్నట్టు మీ అందరితో ఈ తెలంగాణ వస్తే 85% నుంచి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలు ఏవైతున్నాయో వాటికి ఈ ఫలాలు అందిన రోజే ఈ తెలంగాణకు సార్థకత అని ఒక మాట చెప్పినటువంటి వ్యక్తి ఆ కమిట్మెంట్ లేకుండా పోవడం అనేది సమంజసం కాదు అంటున్నా నేను. ఓకే, అది వేరే సంగతి. నేను చెప్పేది అంటే పేరు లేకపోతే ఆయన ఏం చేశారు అంటే ఇంకా 1000 సంవత్సరాలైనా ఆయన పేరు ఉంటది చరిత్రలో. సరే, తప్పులు ఇప్పుడు గాంధీలో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు. వినండి, గాంధీలో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు, నెహ్రూలో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు, ఇందిరమ్మలో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు, ఎన్టీఆర్ లో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ లో తప్పులు వెతికే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను, వీళ్ళంతా కూడా యుగ పురుషులు. ఖచ్చితంగా కేసీఆర్ కూడా నా దృష్టిలో ఆయన కూడా ఒక యుగ పురుషుడు. ఎప్పటికీ ఇంకా 1000 సంవత్సరాలైనా చాలా ఇంపార్టెంట్. నేనేమంటా అంటే ఇప్పుడు మీరు చెప్పిన అవినీతి, కుటుంబ పాలన, డబ్బులు ఇవన్నీ రాబోయే రోజుల్లో పాలిటిక్స్ లో కామన్ అయిపోతాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం. నేను ఎగ్జాంపుల్ చెప్తా. 2014 ఎన్నికల్లో కత్తి వెంకటస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు. ఏమైంది? ఓడిపోయినారు కదా. టికెట్ ఇచ్చి డబ్బులు ఇస్తే గెలిచేవాళ్ళు కదా. సో ప్రజలేంది, 2000 ఎవడిస్తాడు, 3000 ఎవడిస్తాడు. వార్డు మెంబర్ ఎన్నిక కూడా 5000 10,000 ఏంది ఓటేయట్లేదు. పబ్లిక్ ఏంటంటే ఒత్తుగా నిల్చుంటే నువ్వు దేశాన్ని ఉద్ధరించేది కాదు, నువ్వు ఎంతో కొంత పైసా పెట్టు లేకపోతే ఓట్లు వేయమనే స్థితికి వచ్చింది పబ్లిక్. సో పబ్లిక్ ఇవన్నీ పట్టించుకోరు. డబ్బులు లేవంటే రాజకీయాలకు ఎందుకు వచ్చావని అడుగుతున్నారు ప్రజలు. ఎందుకు వచ్చావు, నేను ఎవరు పోటీ చేయమన్నాడు అంటారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. భరత్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇలా కేసీఆర్ గారు సమావేశంలో చాలా కీలకమైన కామెంట్ చేశారు. నాకు జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు, హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గమని సోనియా గాంధీ 16 సార్లు చెప్పినా నేను కాంప్రమైజ్ కాలేదు. హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ విషయం త్వరగా తేలుతుందని సోనియా గాంధీ గారు పదే ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు. అదే విధంగా 2009 ఓన్లీ రీజన్ టు ప్రొటెక్ట్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరు నాయకులంతా కూడా తెలంగాణ రెవెన్యూలో షేర్ కావాలన్న రోజు అట్లా కుదరదని చెప్పింది సోనియా గాంధీ గారు. అట్లా కుదరదని చెప్పింది సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్. ఒకసారి అడుగుదాం. కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు. కొప్పుల ఈశ్వర్ గారు ఆ మీటింగ్ లో ఉన్నారు. సో ఈశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు. మాజీ మంత్రి ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు. సార్, జీతల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇవాళ సోనియా గాంధీని దాదాపు 16 సార్లు ఈ విషయంలో ఎదిరించారు. ఏంటి, హైదరాబాద్ విషయంలోనా? ఈ విషయంలో హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గమని 16 సార్లు నాకు చెప్పారు.
హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ తొందరగా ఇస్తామని సోనియా అదే గాంధీ అడుగుదాం ఏమన్నారు ఎగ్జాక్ట్లీ ఈశ్వర్ గారు. ఈశ్వర్ ఈ రోజు ఆ సమయంలో ఎప్పుడు కూడా ఈ మాట రాలేదండి. హలో చెప్పండి. ఈ రోజు ఆ టైంలో చర్చల్లో మేము అందరం ఉన్నాం. ఒక్క నిమిషం ఈశ్వర్ గారు చెప్పనివ్వండి, మీటింగ్ లోపల ఉన్నారు కదా ఆయన.